లలిత టాక్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ వీడియో అండి. ఈవిడేంటి పిచ్చి పిచ్చి పాటలు పాడి పెడుతూ వీడియోస్ పెడుతుంది, ఈమెకేమైనా పిచ్చా అని మీలో కొంతమంది అనుకోవచ్చండి. అవునండి, నాకు పిచ్చి, పాటల పిచ్చి, పాటలు పాడాలని పిచ్చి. ఈ పిచ్చి వల్లే నా ఫస్ట్ ఛానల్ అయిన చందమామ వీడియోస్ అనే ఛానల్ మీద కాపీరైట్ పడింది. అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత. కాపీరైట్ ఎందుకు పడింది అంటే, చందమామ వీడియోస్ ఛానల్లో నేను చాలా సాంగ్స్ పాడాను. ఆ సాంగ్స్కి స్టార్ మేకర్లో మ్యూజిక్ వాడుకున్నానమాట. నేను పాడిన సాంగ్స్కి వ్యూస్ బాగా వస్తున్నాయనే సంతోషంతో ఇంకా సాంగ్స్ పాడటం, వీడియోస్ అప్లోడ్ చేయటం. కానీ నేను చేసిన ప్రతి పాట అప్లోడ్ చేయగానే కాపీరైట్ అనేది వార్నింగ్ పడుతూ ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు పాటల పిచ్చి కదా, ఈ స్టార్ మేకర్ మ్యూజిక్ వాడుకుని పాట పాడుతూ అసలు నేను ఎంత సంతోషపడేదాన్ని. నాకు సంగీతం రాదు, నాకు అలాంటి అవకాశాలు, పాడే అవకాశాలు లేవు. ఈ స్టార్ మేకర్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని నేను చాలా సంతోషపడేదాన్ని. అయితే కాపీరైట్ అని వార్నింగ్ నాకు పడుతున్నా నేను మాత్రం పాటలు పాడటం, అప్లోడ్ చేయటం మానుకోలేదు. ఏముందిలే అనుకున్నానే కానీ ఇట్లా ఛానల్ మీద ఇట్లా అది ఎఫెక్ట్ పడుతుందని నేను అస్సలు అనుకోలేదన్నమాట. అయితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నేను చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల నా ఫస్ట్ ఛానల్ని వదిలేయాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో మా అబ్బాయి ఫ్రెండు హైదరాబాద్ కేపీహెచ్బిలో వీక్యూబ్ ఇన్స్టిట్యూట్ ఎండి అంకాల్ బాబు ప్రోత్సాహంతో నేను మళ్ళీ లలిత టాక్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ ఈ ఆరాటం అనే పోరాటంలో ఒక్కోసారి నా వయసుకి నా మనసుకి మధ్య కొన్ని సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. అవేంటంటే, నీ వయసు 60 సంవత్సరాలు దాటిపోయాయి, నువ్వు నడవలేవు, పక్కన మనిషి సపోర్టు లేకుండా కదలలేవు, నీకు ఇవన్నీ అవసరమా అని నా వయసు నా మనసును హెచ్చరిస్తుంది. అప్పుడు నా మనసు ఏమంటుందో మీకు తెలుసా? వయసుతో నాకు సంబంధం లేదు, నా మనసుకు ఏది మంచి అనిపిస్తే అది నేను చేసుకుంటూ పోతాను, తర్వాత అంతా దైవాధీనం అని చెప్తుంది నా మనసు. అయితే రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ వీడియోస్ చేయాలంటే నేను బయటికి వెళ్ళలేను, ఒక్కోసారి ఆరోగ్యం సహకరించదు. అందువల్ల వీడియోస్ చేయటం ఒక్కోసారి రోజులు, నెలలు గడిచిపోతూ ఉంటాయి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను మీ అందరితో ఉన్నట్లు అనిపిస్తుంది, మీ అందరితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వీడియోస్ లేట్ అయితే అయ్యో నేను చాలా ఒంటరిదాన్ని అయిపోతున్నాను అనిపిస్తుంది, ఒంటరితనంగా ఫీల్ అవుతాను అన్నమాట. నేను అట్లా వీడియోస్ పెడితే మాత్రం మీ అందరితో ఉన్నట్టే, మీ అందరితో మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే వీడియో పెట్టిన దగ్గర నుండి ఎంతమంది చూశారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని ఇక అట్లా ఆ ఇదిలో ఉండిపోతాను అన్నమాట. అయితే ఏమో వీడియోస్కి వ్యూస్ ఏదో తెగ వస్తున్నట్టు ఏం ఫీలింగు, వ్యూస్ చూసుకుంటుందంట అని మీరు అనుకోవచ్చు. నాకు వ్యూస్ రాపోయినా ఇష్టమేనండి. ఒక వీడియో పెట్టాను అనుకోండి, మీ అందరితో ఉన్నట్టే, మీ అందరితో మాట్లాడినట్టే. నా వీడియోస్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను వీడియోస్ పెడతానే ఉంటాను.
మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు చేయండి. లేదా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్కిప్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేశానండి. ఎంతసేపు నా వీడియో చూసిన వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.